సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. ఆర్ఆర్బి ఏఎల్పి నోటిఫికేషన్ వచ్చింది. స్టూడెంట్స్ చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు రైల్వే నోటిఫికేషన్స్ కోసం. చాలా నోటిఫికేషన్స్ రావాల్సింది. అందులో మొదటిగా ఏఎల్పి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. నోటిఫికేషన్ మొత్తం సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ద్వారా కంట్రీ వైడ్గా ఉన్న వేకెన్సీస్ అన్నింటినీ కలిపి ఈ నోటిఫికేషన్ మనకు వచ్చింది. ఇందులో డిఫరెంట్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్కి డిఫరెంట్ జోన్స్కి ఈ వేకెన్సీస్ అనేది డివైడ్ చేసి ఇవ్వడం అనేది జరిగింది. ఆ డీటెయిల్స్, ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్, ఏ వేకెన్సీస్ ఎన్ని, ఎలిజిబిలిటీ ఎవరికి ఉంటుంది, సిలబస్ ఏంటి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, ఏజ్ ఏముంటుంది, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాము. టోటల్గా ఉన్న అన్ని డిఫరెంట్ ఆర్ఆర్బీస్కి వేకెన్సీస్ ఉంటాయి. మీరు డిఫరెంట్ ఆర్ఆర్బీస్కి అప్లై చేసుకోవాలి కాబట్టి ఆ డిఫరెంట్ ఆర్ఆర్బీస్ వెబ్సైట్స్ అన్ని కూడా మనం ఇక్కడ మెన్షన్ చేసాము. ఇది ఏది కావాలంటే ఆ పర్టికులర్ దానికి వెళ్ళి ఆల్రెడీ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అన్నిటికి కలిపి నోటిఫికేషన్ వచ్చింది. అదే డిఫరెంట్ మీరు ఏ ఆర్ఆర్బీకి అప్లై చేస్తారో ఆ పర్టికులర్ దానికి వెళ్ళి ఆర్ఆర్బీకి మీరు ఆ వెబ్సైట్ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సికింద్రాబాద్కి వెళ్ళాలంటే మాత్రం సికింద్రాబాద్లో rrbsikindrabad.gov.in వెళ్తే మీకు అందులో నోటిఫికేషన్ కనిపిస్తుంది. మీరు అక్కడే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఇంపార్టెంట్ పాయింట్ అంటే మీరు అప్లై చేసుకునేటప్పుడు మీ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. రిజెక్ట్ అవ్వకుండా చూసుకోండి. రిజెక్ట్ ఎప్పుడు అవుతుందంటే మీరు వేరియస్ ఎక్కువ ఆర్ఆర్బీస్కి మీరు అప్లై చేస్తే 2-3 ఆర్ఆర్బీస్కి అప్లై చేసుకుంటే ఇక్కడ రాసి తర్వాత ఇంకో చోట రాసుకుందామని అది అవకాశం లేదు. మల్టిపుల్ అప్లై చేస్తే మాత్రం రిజెక్ట్ అవుతుంది. డెఫినెట్గా మీరు అలా అప్లై చేయకండి. ఏదో ఒకటే ఆర్ఆర్బీ సెలెక్ట్ చేసుకోండి, దానికి మాత్రమే అప్లై చేయండి. అదేవిధంగా మీ ఫోటో కరెక్ట్గా ఉండేలాగా చూసుకోండి. సిగ్నేచర్ కరెక్ట్ ఉండేలాగా చూసుకోండి. ఓకే, తర్వాత నేమ్ అనేది కరెక్ట్గా ఉండేలాగా చూసుకోండి. వీటన్నిటిని ఉండాలి, లేకపోతే మాత్రం డిబార్ అయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఏ ఆర్ఆర్బీ ఎగ్జామినేషన్ కూడా మీరు రాసుకునే అవకాశం ఉండదు. ఇక వేకెన్సీస్ చూడండి, టోటల్గా 5596 వేకెన్సీస్ కంట్రీ వైడ్గా ఉన్నది. సో ఏ ఆర్ఆర్బీస్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది మనకి ఈ లిస్టులో కనిపిస్తుంది. మీకు వెబ్సైట్లో కూడా మీరు చూస్తే మీ నోటిఫికేషన్లో కూడా మీకు క్లియర్గా ఉంటుంది. ఇక సికింద్రాబాద్కి వస్తే మనకి 559 వేకెన్సీస్. సికింద్రాబాద్ ఆర్ఆర్బీలో 2 జోన్స్ ఉన్నాయి. ఒకటి ఈస్ట్ కోస్ట్ రైల్వే ఒకటి, సౌత్ సెంట్రల్ రైల్వే ఒకటి. ఈస్ట్ కోస్ట్ రైల్వేకి 199, సౌత్ సెంట్రల్ రైల్వేకి 559 ఉన్నది. ఆర్ఆర్బీ సికింద్రాబాద్ ద్వారా కండక్ట్ చేస్తారు. సో మీరు ఏది కావాలనేది దాని ద్వారా మీరు తీసుకోవచ్చు. ఇక ఎలిజిబిలిటీ ఏముంది అంటే ఇంపార్టెంట్, ఎవరు అప్లై చేసుకోవచ్చు దేనికి అంటే మీరు 10th క్లాస్తో పాటుగా, ఓకే, 10th మెట్రికులేషన్ ఎస్ఎస్ఎల్సీతో పాటుగా మీరు ఐటీఐ చేస్తున్నా, డిప్లొమా చేస్తున్నా, ఇంజనీరింగ్ చేస్తున్నా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అయితే ఎవరికి ఎలిజిబిలిటీ ఉంటుందంటే 10th క్లాస్ మీకు అయిపోయిన తర్వాత ఐటీఐలో డిఫరెంట్ ట్రేడ్స్ మీకు ఏదైతే ఉన్నదో ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఒకసారి మీరు వీడియో పాస్ చేసుకోవడం మీకు తెలుస్తుంది. ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. లేదు మెట్రికులేషన్ ఎస్ఎస్ఎల్సీ తర్వాత మీరు ఎవరైతే అప్రెంటిస్షిప్ చేస్తారో వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉంది. అప్రెంటిస్షిప్ దేంట్లో చేయాలంటే ఈ ట్రేడ్స్లోనే అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళకు కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. లేదు అంటే డిప్లొమా కానీ ఇంజనీరింగ్ కానీ చేసిన వాళ్ళు మెకానికల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, ఆటోమొబైల్లో కానీ మీ ఇంజనీరింగ్ ఆర్ డిప్లొమా చేసినా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అది మీ క్వాలిఫికేషన్ అనేది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ February 19th వరకు కంప్లీట్ అయిపోయి పాస్ అయ్యి సర్టిఫికెట్ రావాలి. ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళకి ఆ టైంకు కంప్లీట్ అవ్వక ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. అండ్ ఏజ్ కూడా చూడండి, 1st జూలై 2024 వరకు 18 years కంప్లీట్ అయిపోయి ఉండాలి. 30 years లోపల ఉండాలి జనరల్ క్యాండిడేట్స్. రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఎవరికైనా ఉంటే మాత్రం అప్పర్ ఏజ్లో డెఫినెట్గా రిలాక్సేషన్ ఉంది. ఓబీసీస్కి 3 years ఉంది, ఎస్టీస్కి 5 years ఉంది. అలాగే మీరు చూసుకోండి, ఆ రిజర్వేషన్ ఎలిజిబిలిటీ ఉంటుంది మీకు. ఇక వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ఎగ్జామినేషన్కి కావాల్సింది మెడికల్ స్టాండర్డ్ చాలా ఇంపార్టెంట్. ఇది A1 మెడికల్ స్టాండర్డ్లో ఉంది, అంటే హైయెస్ట్ మెడికల్ స్టాండర్డ్లో ఉంది. మీరు ఫిజికల్గా ఫిట్ ఉండాలి, ప్లస్ మీ విజన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీ విజన్ చూసుకోండి, ఈ విజన్ దీని ప్రకారం ఉందా లేదా, దీంట్లో ప్రకారం ఉంటేనే మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. మీరు కలర్ బ్లైండ్నెస్ ఉన్నా, లేకపోతే మీరు ఆల్రెడీ లేజర్ సర్జరీ, లాసిక్ ఆపరేషన్ లాంటివి చేయించుకున్నా సరే మీకు ఎలిజిబిలిటీ ఉండదు. ఇది చాలా జాగ్రత్తగా చూసుకుని మాత్రమే అప్లై చేయండి. ఇక అప్లై చేసుకోవడానికి 20th January స్టార్ట్ అవుతుంది. అప్లై చేసుకోవడానికి 19th February వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్నప్పుడు ఏదైనా పొరపాటు చేస్తే మాత్రం మీరు కరెక్షన్స్ చేసుకోవడానికి అగైన్ February 20th నుంచి 29th వరకు మీరు కరెక్ట్ చేసుకోవచ్చు. అన్ని డీటెయిల్స్ కరెక్ట్ చేసుకోవచ్చు. బట్ మీరు ఏ ఆర్ఆర్బీకి అప్లై చేస్తున్నారో అది మాత్రం మార్చుకోవడానికి అవకాశం లేదు. కాబట్టి ముందే అప్లై చేసుకున్నప్పుడు జాగ్రత్తగా ఏ ఆర్ఆర్బీకి అప్లై చేస్తున్నారో జాగ్రత్తగా చూసుకుని దానికి మాత్రమే అప్లై చేయండి. ఇక ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి అందరి క్యాండిడేట్స్కి 500 రూపీస్ ఉంటుంది. అదేవిధంగా
ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్, ఫిమేల్, ట్రాన్స్జెండర్స్, మైనారిటీస్, ఈడబ్ల్యూసీ ఈబీసీ క్యాండిడేట్స్కి మాత్రం 250 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. అయితే మీ పే చేసిన ఈ ఎగ్జామినేషన్ ఫీజులో కొంత మీకు రిఫండ్ వస్తుంది. 500 పే చేసిన వాళ్ళకి 400 రిఫండ్ వస్తుంది. అదేవిధంగా 250 పే చేసిన వాళ్ళకి 250 వస్తుంది. బ్యాంక్ ఛార్జెస్ కట్ చేసుకొని బ్యాలెన్స్ మీకు రిఫండ్ చేస్తారు. ఎవరికి అంటే అప్లై చేసుకుని CBT1 టెస్ట్ రాసిన వాళ్ళకి. మీరు CBT1 ఫస్ట్ లెవెల్ టెస్ట్ రాసి కంప్లీట్ చేయకపోతే వాళ్ళకి రిఫండ్ అవుతుంది. ఆ మనీ మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది. కాబట్టి మీరు అప్లై చేసుకునేటప్పుడు మీ బ్యాంక్ డీటెయిల్స్ చాలా కేర్ఫుల్గా చూసి ఇవ్వండి. ఎవరి పేరు మీద ఉంది, అది అకౌంట్ నెంబర్ ఏంటి, AFSC కోడ్ ఏంటి, ఇలాంటి డీటెయిల్స్ అనేది జాగ్రత్తగా ఇస్తే మీరు CBT1 రాసిన తర్వాత మీ అమౌంట్ అనేది రిఫండ్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే ఇందులో టైర్ 1 ఎగ్జామినేషన్ అంటే CBT1 ఎగ్జామినేషన్, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT1, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ CBT2, తర్వాత కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ CBAT అంటాం, తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్. వీటి ద్వారా సెలక్షన్ ఉంటుంది. ఇక CBT1 ఎగ్జామినేషన్ ఎట్లా ఉంటుందంటే ఇందులో మొత్తంగా 75 క్వశ్చన్స్ ఇస్తారు, 75 మార్క్స్ ఉంటాయి. అంటే ఒక క్వశ్చన్కి 1 మార్క్, మొత్తం 1 అవర్ టైం ఇస్తారు మీకు. 60 మినిట్స్లో ఫస్ట్ టెస్ట్లో మీకు 75 క్వశ్చన్స్ 75 మినిట్స్, అంటే 75 క్వశ్చన్స్ 60 మినిట్స్లో కాబట్టి లెస్ దాన్ 1 మినిట్ టైం క్వశ్చన్ ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా, టైం తక్కువ ఉంటుంది. అండ్ ప్రతిదానికి నెగిటివ్ మార్కులు ఉంటాయి. అంటే ఒక రాంగ్ ఆన్సర్ మీరు పెడితే 1/3 మార్క్స్ డిడక్ట్ చేస్తారు. కాబట్టి కేర్ఫుల్గా ఉండండి. అది అదేవిధంగా మినిమం పాస్ అవ్వడానికి అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూసీ వాళ్ళకి 40%, OBC 30%, SC 30%, ST 25% మినిమం మార్కులు. అంటే వచ్చిన వాళ్ళందరూ క్వాలిఫై అవుతారని కాదు, మినిమం మార్కులు వచ్చి తర్వాత నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. అంటే మొత్తం ఉన్న వేకెన్సీస్లో 15 టైమ్స్ని CBT2కి షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. అంటే మీరు 15 టైమ్స్ అంటే ఒక 5,000 ఉంటే 75,000, లేకపోతే 80,000 పైన 5,676 కాబట్టి మోర్ దాన్ 80,000 క్యాండిడేట్స్ని, అంటే ఈ మార్కుల నుంచి పైన వచ్చిన మోర్ దాన్ 80,000 క్యాండిడేట్లు CBT2కి నెక్స్ట్ లెవెల్కి క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. సో అది ఇంపార్టెంట్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, తక్కువ టైం ఉంది, నెగిటివ్ మార్కులు ఉంది, స్పీడ్ యాక్యురసీ చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ దేని మీద ఉంటుంది ఈ ఎగ్జామినేషన్ అంటే 3 సబ్జెక్ట్స్, మ్యాథమెటిక్స్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, 4 సబ్జెక్ట్స్. ఈ 4 సబ్జెక్టులో CBT1 ఉంటుంది. ఎన్ని క్వశ్చన్స్ ఒక్కో దాంట్లో ఇస్తారనేది మెన్షన్ చేయలేదు. వీటన్నిటిలో కలిపి 75 క్వశ్చన్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే డీటెయిల్ సిలబస్ ఇక్కడ ఇచ్చారు, వీడియో పాస్ చేసుకొని చూసుకోండి. ఓకే, తర్వాత CBT2 చూస్తే CBT2లో 2 పార్ట్స్ ఉంటుంది ఎగ్జామినేషన్, పార్ట్ ఏ, పార్ట్ బి. పార్ట్ ఏ అనేది మీకు టోటల్ కలిపి 2 hours 30 minutes, 2.5 hours టైం ఉంటుంది 2 పార్ట్స్ కలిపి. అండ్ 2 పార్ట్స్ కలిపి 175 క్వశ్చన్స్ ఇస్తారు. అందులో పార్ట్ ఏలో 90 minutes 1.5 hour టైంలో 100 క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ బిలో 60 minutes 1 hour టైంలో 75 క్వశ్చన్స్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. పార్ట్ బి అనేది కేవలం క్వాలిఫికేషన్ కోసం మాత్రమే. పార్ట్ ఏలో వచ్చిన మార్కులనే మీ ఫైనల్ సెలక్షన్కి అనేది తీసుకోవడం జరుగుతుంది. అండ్ దీంట్లో కూడా నెగిటివ్ మార్కులు ఉన్నాయి, 1/3 మార్క్స్ డిడక్ట్ చేస్తారు మీరు రాంగ్ ఆన్సర్ చేసినట్టయితే. తర్వాత మినిమం పర్సంటేజ్ మార్కులు కూడా CBT1లో ఎలా ఉందో అదేవిధంగా మినిమం పర్సంటేజ్ మార్కులు రావాలి. అయితే క్యాండిడేట్స్ పార్ట్ బిలో ఎవరైతే క్వాలిఫై అవుతారో ప్రతి క్యాండిడేట్కి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దేర్ కేటగిరీ, జనరల్ కావచ్చు, SC కావచ్చు, ST కావచ్చు, OBC కావచ్చు, ఎవరైనా సరే 35% మార్క్స్ మినిమంగా వచ్చి క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అయితే మాత్రమే పార్ట్ ఏలోని మార్కులు తీసుకొని ఫైనల్ సెలక్షన్ కోసం కన్సిడర్ చేస్తారు. ఇందులో మంచి మార్కులు వచ్చి పార్ట్ ఏలో, పార్ట్ బిలో మీరు క్వాలిఫై కాకపోతే యు ఆర్ డిస్క్వాలిఫైడ్. కాబట్టి ఇందులో తప్పనిసరిగా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఇక ఒకసారి చూస్తే పార్ట్ బిలో దేని మీద కండక్ట్ చేస్తారంటే అది టెక్నికల్ సబ్జెక్టు. ఎవరైతే ఏ స్ట్రీమ్లో వాళ్ళు అప్లై చేస్తున్నారో ఆ స్ట్రీమ్కి తగ్గట్టుగా అందులో అనేది ఉండడం జరుగుతుంది. ఇప్పుడు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ దాని కాంబినేషన్ ఆఫ్ వేరియస్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ ఉండి అప్లై చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ట్రేడ్ ఏంటంటే వాళ్ళకి పార్ట్ బి కండక్ట్ చేసేది దాంట్లో కండక్ట్ చేస్తారు. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి, మెకానికల్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఇలా ఉన్న వాళ్ళకి ఏంటి అనేది అందులో మెన్షన్ చేశారు. ఇది పార్ట్ బికి. ఇక పార్ట్ ఏ వచ్చేసి 3 సబ్జెక్ట్స్లో కండక్ట్ చేస్తారు, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఈ డీటెయిల్ సిలబస్ ఇందులో ఇచ్చాము, వీడియో పాస్ చేసుకొని చూసుకోండి. ఈ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయితే పార్ట్ ఏలో అనేది మీకు క్వశ్చన్స్ దాంట్లో నుంచే వస్తాయి, దాంట్లో ఉండే క్వశ్చన్స్ దీని మించే దానిలో రావడం అనేది జరుగుతుంది. ఇక కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ CBAT అంటాం. ఎవరైతే పార్ట్ ఏలో క్వాలిఫై అయి ఉంటారో పార్ట్ రెండిట్లో పార్ట్ బిలో క్వాలిఫై అయ్యి పార్ట్ ఏలో వచ్చిన మార్కుల్లో నుంచి మొత్తం వేకెన్సీస్లో 8 టైమ్స్ క్యాండిడేట్స్ ఒకళ్ళు 5,000 అనుకుంటే ఒక 40,000 మంది,
ఓకే. అంతమందిని ఏం చేస్తారంటే మీకు నెక్స్ట్ లెవెల్కి తీసుకోవడం జరుగుతుంది, ఆ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి తీసుకోవడం జరుగుతుంది. దాంట్లో ఎక్కువ మార్కులు వచ్చి ఉండాలి మీరు, అలా నెక్స్ట్ లెవెల్కి వెళ్తారు. ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిన తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఇందులో వేరియస్ టెస్ట్ బ్యాటరీస్, వేరియస్ సెక్షన్స్ ఉంటాయి. క్యాండిడేట్స్ ప్రతి బ్యాటరీ అంటే సెక్షన్, ప్రతి సెక్షన్లోనూ విడివిడిగా క్వాలిఫై అవ్వాలి. 42 మార్క్స్ మినిమంగా రావాలి ఎవరికైనా సరే, ఇరెస్పెక్ట్ ఆఫ్ దర్ కేటగిరీ. వాళ్ళు ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, జనరల్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, కేటగిరీతో సంబంధం లేకుండా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. ఓకే, తప్పనిసరిగా ప్రతి దాంట్లో క్వాలిఫై అవ్వాలి. దీంట్లో ఎటువంటి నెగిటివ్ మార్కులు ఉండవు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఓన్లీ ఇంగ్లీష్ ఆర్ హిందీలో కండక్ట్ చేస్తారు. కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్, సిబ్యాట్ అంటాం, ఇంగ్లీష్ ఆర్ హిందీలో మాత్రమే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో వచ్చిన క్యాండిడేట్స్కి సిబిటి 2లో పార్ట్ ఏలో వచ్చిన మార్కుల నుంచి 70%, అదేవిధంగా ఈ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్లో వచ్చిన మార్కుల నుంచి 30% తీసుకుని ఈ మొత్తం మార్కులు వాళ్ళకి వచ్చిన మార్కులుగా తీసుకుని ఫైనల్గా వాళ్ళని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ ఫైనల్ సెలక్షన్ అనేది ఇట్లా ఉంటుంది. ఈ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఎట్లా ఉంటుందంటే మీరు ఒకసారి ఈ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇందులో క్లియర్గా ఇచ్చారు, rdzo.indianrailways.gov.inకి వెళ్ళండి. అక్కడి నుంచి వర్టికల్స్ ట్రాఫిక్ అండ్ సైకాలజీ క్యాండిడేట్స్ కార్నర్కి వెళ్ళి ఈ లింక్ క్లిక్ చేస్తే మీకు కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఎలా ఉంటుందో అనేది మీరు దాన్ని బట్టి చూసుకోవచ్చు. మోడల్ పేపర్ కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకొని రాసుకోవచ్చు. ఇది అబౌట్ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్. ఇక దీని తర్వాత ఎవరైతే ఇలా 75% ఆఫ్ సిబిటి 2 పార్ట్ ఏ అండ్ 30% ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ మార్కులు వచ్చి ఫైనల్గా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళలోంచి నంబర్ ఆఫ్ వేకెన్సీస్ సరిపోయిన క్యాండిడేట్ని పిలిచి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ చూస్తారు. వాళ్ళందులో కంప్యూటర్ రెండిట్లో వాళ్ళు ఫిట్గా ఉండి ఇది ఉంటే మాత్రం ఫైనల్ సెలక్షన్ అనేది జరుగుతుంది. ఇది అబౌట్ ద ఎగ్జామినేషన్. సో మీరు మంచి నోటిఫికేషన్ వచ్చింది, ఇక నుంచి చాలా నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. రైల్వే నుంచి ఏఎల్పి తర్వాత మీకు గ్రూప్ డి వస్తుంది, ఎన్టీపీసీ వస్తుంది, జేఈ వస్తుంది. ఎలిజిబిలిటీ అన్నిటికీ అప్లై చేసుకోవచ్చు. బట్ ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంది ఏఎల్పికి, మీ ప్రిపరేషన్ సీరియస్గా మొదలు పెట్టండి, సక్సెస్ తెచ్చుకోండి. ఆల్ ది వెరీ బెస్ట్.